కివీస్ సవాల్. చరిత్రను తిరగరాయడం, పాత రికార్డును చెరిపేసి కొత్త ఘనతలు సృష్టించడం భారత్ క్రికెట్ జట్టుకు ఇటీవల అలవాటుగా మారింది. ఆస్ట్రేలియాలో సిరీస్ నెగ్గిన మన టీం తర్వాతి మజిలీ న్యూజిలాండ్. ఈ టూర్ తర్వాత స్వదేశంలో మరికొన్ని మ్యాచ్లు ఆడాల్సి ఉన్న వరల్డ్ కప్కు ముందు విదేశీ పిచ్లపై తన పదును తెలుసుకునేందుకు ఈ సిరీస్ మరో అవకాశం ఇస్తుంది. ఆసీస్తో పోలిస్తే సొంతగడ్డపై కివీస్ అతి ప్రమాదకర ప్రత్యర్థి అనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలో గతంలో న్యూజిలాండ్లో భారత్ ఆడిన 7 ద్వైపాక్షిక వన్డే సిరీస్ విషయాలను పరిశీలిస్తే ఆస్ట్రేలియా పర్యటనను విజయవంతంగా ముగించుకున్న భారత్ జట్టు ఆదివారం కివీస్ గడ్డపై అడుగుపెట్టింది. టీమిండియా ఆటగాళ్లంతా ఆక్లాండ్ నగరానికి చేరుకున్నారు. స్థానికంగా ఉన్న భారత్ అభిమానులు విమానాశ్రయంలో కాస్త సందడి చేశారు. తొలి వన్డే వేదిక అయిన నెపియర్కు భారత్ సోమవారం బయలుదేరుతుంది. అక్కడ నేడు రేపు ప్రాక్టీస్ అనంతరం బుధవారం న్యూజిలాండ్తో తడపనుంది. మహిళలు కూడా అక్కడే. బుధవారం భారత్ కివీస్ జట్ల మధ్య తొలి వన్డే నెపియర్లో జరగనుండగా మరుసటి రోజు గురువారం ఇదే వేదికపై భారత్ కివీస్ మహిళల మధ్య సిరీస్లో తొలి వన్డే జరగనుండడం విశేషం. 1977 2 వన్డేలు, ఫలితం 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. 1976 2 వన్డేలు, ఫలితం 2-0తో సిరీస్ కివీస్ సొంతం చేసుకుంది. 1981 2 వన్డేలు, ఫలితం 2-0తో సిరీస్ కివీస్ సొంతం చేసుకుంది. 1994 4 వన్డేలు, ఫలితం 2-2తో సిరీస్ సమం అయింది. 1999 5 వన్డేలు, ఫలితం 2-2తో సిరీస్ సమం, ఒక మ్యాచ్ రద్దు. 2002 నుంచి 3 7 వన్డేలు, 5-2తో కివీస్ విజయం సాధించింది. 2009 5 వన్డేలు, 3-1తో భారత్ విజయం, ఒక మ్యాచ్ రద్దు. 2014 5 వన్డేలు, ఫలితం 4-0తో కివీస్ విజయం, ఒక మ్యాచ్ టై. న్యూజిలాండ్ గడ్డపై 7 సిరీస్లో ఆడిన భారత్ 1 గెలిచి 4 ఓడిపోయింది. మరో 2 డ్రాగా ముగిశాయి. ఓవరాల్గా ఇరు జట్ల మధ్య 34 వన్డేలు జరగ్గా భారత్ గెలిచింది 10 మాత్రమే, ఓడిపోయింది 21. 1 మ్యాచ్ టై కాగా మరో 2 మ్యాచ్ల ఫలితం తేలలేదు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.